సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఈ మూవీస్ అనేవి ఎప్పుడు ఐబీలోకి వస్తాయి అండ్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఈ మూవీస్ అనేవి ఏ డేట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అనేది ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఐరన్ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అయితే రావడం జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు మనకి ప్రేమలో మూవీ, ఇంకా మనకి గామి, భీమా, ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. మరి ఈ అన్నిటి మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రేమలో మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి హాట్స్టార్లో 3 లాంగ్వేజ్లో మనకైతే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. తమిళ్, కన్నడ అండ్ అలాగే దాంతోపాటు మలయాళం లాంగ్వేజ్లో మనకు వచ్చేసరికి ఈ మూవీ అనేది 12th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి తెలుగు లాంగ్వేజ్లో ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అంటే ఆహా ప్లాట్ఫామ్లో మనకి ఈ మూవీ అనేది చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్కి సంబంధించిన ఓటీటీ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. 12th వస్తుందా లేకపోతే ఎక్స్టెండ్ చేస్తారనేది త్వరలో మనకి అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంకా మనకి అనుపమ పరమేశ్వరి కాంబినేషన్లో వచ్చినటువంటి టిల్లు స్క్వేర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఈ మంత్ లాస్ట్ వీక్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సన్నెక్స్ట్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇది మనకి ఈ మంత్ 19th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే ఈ మూవీ వచ్చేసరికి ప్రెజెంట్ అన్ని లాంగ్వేజ్లో చూడడానికి అవైలబుల్గా ఉంది. బట్ మనకి తెలుగు డబ్బింగ్ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయినట్టు అఫీషియల్గా అనౌన్స్ అయితే వచ్చింది. మరి త్వరలో మనకి ఈ మూవీ అనేది ఓటీటీలో చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 19th. మరి దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అయితే రావాల్సి ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గామి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 12th నుంచి చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఆల్ లాంగ్వేజ్లో ఇదైతే మనకి కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. 12th డేట్ అనేది లాక్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గోపిచంద్ గారిది భీమా మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి April 5th రిలీజ్ అవ్వాల్సింది. బట్ మనకి మూవీ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. మ్యాక్సిమం మనకి ఈ మంత్ 9th కానీ లేకపోతే 12th కానీ ఈ మూవీ అనేది చూడడానికి అవైలబుల్గా ఉంటుంది హాట్స్టార్లో. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శ్రీ విష్ణు గారిది ఓం భీమ్ బుస్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మోస్ట్లీ ఈ మంత్ 19th మనకి చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట అమెజాన్ ప్రైమ్లో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.